నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఆడియో క్యాసెట్ ఆవిష్కరించిన తులసిరెడ్డి కేంద్రంలో హస్తం పార్టీ రావడం చారిత్రక అవసరమన్న నేత. గుంతకల్ వైసీపీ ముఖ్య నేతలతో వైవీఆర్ ముఖాముఖి జగన్ను ప్రజలు మళ్లీ ఆశీర్వదించేలా చేయాలని పిలుపు. తెలంగాణలో లోక్సభ స్థానాల్లోనూ ప్రజాశాంతి పార్టీ పోటీ. బీజేపీకి రాష్ట్రంలో ఓటు బ్యాంకు లేదన్న కేఏ పాల్. సిద్దిపేటలో పొన్నం ప్రభాకర్ కు నిరసన సెగ. మంత్రి డౌన్ డౌన్ అంటూ భక్తుల నినాదాలు. వచ్చే ఎన్నికల దృష్ట్యా కడప జిల్లా వేంపల్లిలో ఏపీ కాంగ్రెస్ మీడియా చైర్మన్ తులసిరెడ్డి ఆడియో క్యాసెట్ను ఆవిష్కరించారు. ఈ క్యాసెట్లో పాటలు, ప్రసంగాలు, నినాదాలు ఉన్నాయి. బీజేపీని అధికారం నుంచి దించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరం గురించి దాంట్లో వివరించారు. ఏపీలో వైసీపీని, టీడీపీ, జనసేనలను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని కూడా వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి పనుల గురించి ఆడియో క్యాసెట్లో పొందుపరిచారు. పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆడియో క్యాసెట్ ను ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ క్యాసెట్ లో ప్రధానంగా కొన్ని పాటలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాటలు, తర్వాత కొన్ని ప్రసంగాలు, కొన్ని నినాదాలు, ఆ విధంగా క్యాసెట్ తయారు చేయడం జరిగింది. మెయిన్ గా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత గురించి అటు పాటల రూపంలో, మాటల రూపంలో దాంట్లో ఉండడం జరిగింది. రెండవది, రాష్ట్రంలో అటు వైకాపా ప్రభుత్వాన్ని దించి ప్రాంతీయ పార్టీ అయినటువంటి టీడీపీ, జనసేనను ఓడించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత గురించి కూడా దీంట్లో ప్రస్తావించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 12 కాపురానికి 10 సూత్రాలు అన్నట్లు రాష్ట్రంలో 10 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని చెప్పేసి దాంట్లో ప్రస్తావించడం జరిగింది. రాబో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆడియో క్యాసెట్ ను అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఆ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆయన దిశానిర్దేశం చేశారు. మరింత ఉత్సాహంగా ప్రజల వద్దకు వెళ్లి సీఎం జగన్ ప్రతి ఇంటికి చేసిన మేలు గురించి తెలియజేయాలన్నారు. జగన్ను మరోసారి ఆశీర్వదించేలా ప్రతి ఒక్కరూ సైనికులు మాదిరిగా పనిచేయాలని వైవీఆర్ సూచించారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉండే గుంతకల్ నియోజకవర్గంలో తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. చేసిన విషయాలన్నింటినీ కూడా ఒకసారి మీ ముందు చర్చించి ఎక్కడైనా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించే దిశగా ముందుకు పోవాలి. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా మనము మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దెనెక్కించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఒకవేళ పొరపాటున అధికారంలోకి వస్తే ఎవరిని కూడా ప్రశాంతంగా బతకనీయరు. ఈ రాష్ట్రంలోనే జరిగిపోయేది రావణ కాష్టం. చెప్తున్నాను, దయచేసి అందరికీ కూడా చెప్తున్నాను. ఏదో వస్తారు, ఓటుకు 1000, 2000, 3000 ఇస్తారు. ఇప్పుడు ఇంటికి లక్షలు వస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చక్కగా మీకు అకౌంట్లోకి పంపిస్తా ఉన్నాడు. మరి ఇవన్నీ లక్షల్లో ఇచ్చే జగన్మోహన్ రెడ్డి కావాలా? అప్పటికప్పుడు ఇచ్చి 1000, 2000 ఇస్తారు. మళ్ళీ ఒకవేళ గెలిచి వస్తే ఏదన్నా మనం అడిగేదానికి పోతే నువ్వే ఊరికే ఓటు వేసినావు, డబ్బులు తీసుకున్నావు, ఓటు వేసినావు, బాగా వచ్చినావు, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత చూస్తాం పోవటం. కడపలో కొందరు అధికారులు ఎన్నికల కోడ్ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు. డ్వామా పీడీ యదుభూషణ్ రెడ్డి ఎన్నికల కోడ్ డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. డ్వామాలో పీడీ డ్రామాలకు తెరలేపుతున్నారని, పాత తేదీలు పెట్టి అడ్డంగా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి కనుసన్నల్లో డ్వామా పీడీ పనిచేస్తున్నారని హరిప్రసాద్ తెలిపారు. డ్వామా పీడీపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత డిమాండ్ చేశారు. గారు ఏ విధంగా ఆర్డర్ ఇస్తే
ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా గ్వామాలో అంతా డ్రామాలు ఆడుతున్నారు. పాత డేట్లు వేసి ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగస్తులను టెంపరీ బేసిస్లో తీసుకుంటున్నారు. ఆయన డామా పీడీ అసలు ఎలిజిబులే కాదు. ఆయన పులివెందుల వ్యక్తి. ఆయన పూర్తిగా దాన్ని అవినీతిమయం చేసి వైసీపీ నాయకులకు ఒత్తాసు పలుకుతున్నాడు. కాబట్టి కలెక్టర్ గారు పీడీ డ్రామా వచ్చిన అప్పటి నుంచి ట్రాన్స్ఫర్లు కానీ ఉద్యోగాలు అవకాశాలు కానీ ఏమేమి ఇచ్చాడో దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మేము ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేస్తాం. ఇదేనా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమంటున్నారు స్థానిక ప్రజలు. టీడీపీ వైసీపీ అభ్యర్థులు రూరల్ నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేశారు. స్వతంత్ర టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో 70% మంది ప్రజలు వైసీపీ అభ్యర్థి గెలుస్తారని, టీడీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డికి ఓట్లు పడే అవకాశం ఉందని 30% ప్రజలు చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం నెల్లూరు నుండి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. అయితే ప్రధానంగా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో అటు టీడీపీ అభ్యర్థులు ఇటు వైసీపీ అభ్యర్థులు ప్రచారం అయితే ముమ్మరం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా మనం చూసినట్లయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా టీడీపీ అభ్యర్థిగా వైసీపీ నుండి టీడీపీకి వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే బరిలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీకి సంబంధించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రచారం అయితే ముమ్మరం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి తన సతీమణి, తన పిల్లలతో పాటు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భారీగా తిరుగుతూ తన తండ్రిని గెలిపించాలని శ్రీధర్ రెడ్డి కుమార్తెలు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్లో మంచి పట్టు ఉన్న పరిస్థితి అయితే ఉందని కూడా ప్రజలు చెప్తున్నారు. అయితే నెల్లూరు రూరల్కి సంబంధించి కూడా ప్రతిరోజు కూడా టీడీపీ నుండి వైసీపీకి చేరికలు జరుగుతున్నాయి. అదేవిధంగా వైసీపీ నుండి కూడా టీడీపీకి కొంతమేర చేరికలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా స్వతంత్ర టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ గ్రౌండ్ రిపోర్టుకు సంబంధించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుండి టీడీపీకి రావడం ఒక మైనస్ అయితే, అదేవిధంగా వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ రూరల్ గల్లీ నాయకులతో పాటు కూడా ప్రజల్ని కూడా ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఏదైతే శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఎదిరించి మాట్లాడతారో వారిని ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టాడనే ఆరోపణలు అయితే అధికంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం నెల్లూరు రూరల్కి సంబంధించి లేఅవుట్స్కి సంబంధించి కానీ ప్రతిదీ కూడా లీగల్ అయితే ఒక రేటు, ఇల్లీగల్ అయితే ఒక రేటు అని కూడా మరో రేటు తీసుకుంటారనే ఆరోపణలు అయితే అప్పట్లో భారీగా ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో పాటు కూడా ఈ విషయాలన్నీ కూడా వైసీపీ అధిష్టానానికి వెళ్లడంతో పాటు మొదటి మంత్రివర్గ విస్తీర్ణంలో, అదేవిధంగా రెండోసారి మంత్రివర్గ విస్తీర్ణంలో కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అయితే మంత్రి పదవి ఎక్కకపోవడంతో అప్పటి నుండి కూడా వైసీపీ ప్రభుత్వంపై, అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులపై ఎప్పుడు కూడా ఆరోపణలు చేయడం మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటగా కూడా వెంకటగిరి ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి ఆరోపణలు ప్రభుత్వంపై, అదేవిధంగా వైసీపీ వ్యతిరేక ఆరోపణలు చేయడం, ఆయన బాటలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా నడిచాడని కూడా ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీలో ఉన్నప్పుడు ఎంతో మంది టీడీపీ నాయకుల్ని ఇబ్బంది పెట్టడంతో పాటు కూడా అటు ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉన్నప్పటికీ ఇటు వైసీపీ అటు టీడీపీ రెండు వర్గాల నుండి కూడా తీవ్ర స్థాయిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకత అయితే ఉందని కూడా ప్రజలు అంటున్నారు. అయితే వైసీపీ అభ్యర్థికి సంబంధించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజలతో మమేకమవుతూ గడప గడప ప్రోగ్రాం నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు గల్లీ నాయకుల దగ్గర నుంచి ప్రజల వరకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్నా స్పాట్లోనే పరిష్కారం చేస్తున్నారని కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు, అదేవిధంగా కొంతమంది ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా రాబోయే 2024 ఎన్నికలకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే కూడా టీడీపీకి సంబంధించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి భారీ స్థాయిలో మైనస్లు ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో ఒక లేఅవుట్కి సంబంధించిన విషయంలో కూడా అధికారులు అయితే దాన్ని ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ప్రశ్నించిన అనంతరం దానికి సంబంధించి వెంకటాచలం ఎంపీడీఓగా ఉన్న సరళ వాళ్ళ ఇంటిపైన కూడా దాడి చేయించి ఆరోపణలు అయితే ప్రధానంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ విషయం అధిష్టానానికి వెళ్లడంతో వైసీపీ అధిష్టానం కూడా కేసు అయితే నమోదు చేయించిన పరిస్థితి అయితే ఉంది. కేసు నమోదు చేయించినప్పటికీ కూడా స్టేషన్ బయలు అయితే నెల్లూరు సిటీలో ఇచ్చిన పరిస్థితి అయితే ఉందని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. వైసీపీ
ఖచ్చితంగా నెల్లూరు రూరల్లో గెలుపొందుతుంది అని ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి కూడా మనం చూస్తున్నట్లయితే కూడా 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుండి కూడా తన సొంత నిధులతో చాలా వరకు అభివృద్ధి పనులు చేశాడు, ప్రజలకు కూడా మంచి పనులు చేశాడు. అయితే గడప నిర్వహించిన అనంతరం గడపకు అయితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఒక ఇంట్లో కూడా ఒక మహిళకు సంబంధించి కంటి చూపు కనిపించకపోవడంతో కంటి చూపు కూడా తన సొంత నిధులతోనే చేయించారు. దీంతో పాటు కూడా కొంత రూరల్కి సంబంధించి కూడా కొంత శ్రీధర్ రెడ్డికి అయితే మంచి పేరు తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. టీడీపీ నాయకులే చాలా వరకు కూడా శ్రీధర్ రెడ్డిని గెలిపించొద్దు అని ప్రజలకైతే చెప్తున్నారని స్వతంత్ర టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తేలిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాబోయే 2024 ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా వైసీపీ రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపొందుతారని కూడా ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి అయితే ఓటమి తప్పదని ప్రజలు అంటున్న పరిస్థితి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, నెల్లూరు రూరల్ నుండి. శ్రీకాకుళం జిల్లా పలాస అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గౌతు శిరీషకు ఆ పార్టీ అధిష్టానం టికెట్ ప్రకటించింది. టికెట్ ప్రకటించిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి వస్తున్న ఆమెకు ఎంపీ రామ్మోహన్ నాయుడు, వేలాది మంది కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కోసంగిపురం జంక్షన్ నుండి 3 రోడ్ల కూడలి మీదుగా జంట పట్టణాల్లో గౌతు శిరీషతో పాటు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి వెంట కిరాయి గుండాలు ఉంటే తన వెంట ప్రజలున్నారని నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. వైజాగ్లో పట్టుబడ్డ డ్రగ్ రాకెట్లో బీజేపీ, టీడీపీ, జనసేన నేతల హస్తం ఉందని వైసీపీ ఆరోపించడం సిగ్గుచేటన్నారు. వైసీపీ అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కూటమికి ప్రజలు పట్టం కడతారని అంటున్న నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబుతో మా గుంటూరు జిల్లా కరెస్పాండెంట్ వీరస్వామి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో అధికార పార్టీకి చెక్ పెట్టేందుకు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్లు ఖరారు చేసే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. నర్సరావుపేట ఇన్ఛార్జిగా చదలవాడ అరవింద్ బాబు నియామకం చేసింది టీడీపీ. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు చదలవాడ అరవింద్ బాబు ఉన్నారు. వారితో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. చదలవాడ అరవింద్ బాబు, ఏ రకంగా ఎన్నికల ప్రచారం చేస్తుంది? చివరికి మీకు టికెట్ టీడీపీ అధిష్టానం కేటాయించింది, ఏ విధంగా ప్రచారం జరుగుతుంది? అంటే మాకు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి, పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజలి గారికి, మా సీనియర్ నాయకులు పుల్లారావు గారికి, ఎరపతినేని గారికి, అదేవిధంగా మా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే నర్సరావుపేట పట్టణంలో ఈ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పడిన కష్టానికి, వారికి జరిగిన నష్టానికి మాకు గౌరవం కలగజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ కేటాయించినప్పుడు అభ్యర్థిగా అరవింద్ బాబుని డిక్లేర్ చేసినందుకు జనమంతా కూడా ఒక ఎక్స్ప్లోజన్ లాగా అందరూ బయటకు వచ్చి సంతోషపడ్డారు. మేమందరం కూడా, ఎందుకంటే ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోరాటం చేయడానికి ముందుకు వచ్చాను. కాబట్టి ఈ 3 పార్టీల అండదండలతోటి నేను రేపు ఎలక్షన్స్లో గెలవడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాను. గత ఎన్నికల్లో ఒక జెండాతోటి వెళ్ళిన చదలవాడ అరవింద్ బాబు ఇప్పుడు 3 జెండాలను కూడా కలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 జెండాల నాయకులను కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయంలో గెలుపు సాధ్యమేనంటారా? ఇప్పుడైతే ఉమ్మడి కుటుంబం ఉంటుందో, ఉమ్మడి కుటుంబంలో మేమందరం కూడా బలంగా ఉంటాం. కాబట్టి అందరూ కూడా పోరాటం చేయడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి, పార్టీని బలోపేతం చేసుకోవడానికి, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా నెగిటివ్ ఓట్లు చేయకుండా ముందుకెళ్ళటానికి మేమందరం కూడా ముగ్గురం కలిసి ప్రయాణం చేస్తున్నాము. గతంలో చూసుకున్నట్టే ఇప్పటికీ చదలవాడ అరవింద్ బాబు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయల మధ్య కాస్త గ్యాప్ ఉంది. ఈ నేపథ్యంలో అందుకనే టికెట్ కేటాయించే విషయంలో మాత్రం కాస్త లేట్ అయింది అనేది భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏమంటారు దీని మీద? లేదండి, ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు కానీ, మా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు ముగ్గురు కూడా నాకు అండగా ఉన్నారు. ఎందుకంటే రాత్రింబగళ్ళు 5 ఏళ్ళు కష్టపడ్డాను కాబట్టి, తప్పనిసరిగా మరి గెలిచే అభ్యర్థి అతనే కాబట్టి 3 పార్టీలు కూడా ఏకాభిప్రాయంతో నాకు సీట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా మేమందరం కూడా కలిసేమెలిసే ఎంపీ గారు కానీ మేమందరం కూడా రోజు పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాము. ఎక్కడ కూడా మా మధ్య గ్యాప్ లేదు. వైజాగ్లో దాదాపు వేల కోట్ల రూపాయల డ్రగ్గు పట్టుబడింది. దీని మీద కూడా శ్రీకృష్ణదేవరాయలకి దీని మీద బాగా ఉందని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే వివరణ కూడా శ్రీకృష్ణదేవరాయలు ఇవ్వడం జరిగింది. కేవలం శ్రీకృష్ణదేవరాయలని పల్నాడు జిల్లాలో చెక్ పెట్టేందుకే వైసీపీ ఆరోపణలు చేస్తుంది అనుకోవాలా, ఎలా భావించాలి అంటారు? ఇప్పుడు వైసీపీ ఆరోపణలు ఎవరి మీదనే చేస్తారండి వాళ్ళు. ఎందుకంటే ఎవరైతే నీతిగా ఉంటారో వాళ్ళ మీద రాళ్ళు వేస్తుంటారు. ఈ డ్రగ్స్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారికి, పురంధరేశ్వరి గారికి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి బాగా ఉందని చెప్పడం జరిగింది. మరి వీలైతే అరవింద్ బాబు కూడా బాగా ఉందని చెప్పొచ్చు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతిదీ మరి అవినీతి, దుర్మార్గాలు వీటన్నిటిని కూడా భాగం వాళ్ళకే ఉంది.
ఈ ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ అడ్డాగా మారిందంటే ఈ వైసీపీ వల్లే. ఎక్కడ ఇప్పుడు వైజాగ్ ఏజెన్సీలో రోజు కూడా దాదాపు 2 లక్షల ఈ గంజాయిని పట్టుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వం చేసేది. ఎవరి మీద అయితే రాయేస్తారో, బురదలో రాయేస్తే వాళ్ళ మీద పడుద్ది. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పురంధరేశ్వరి గారు కానీ, ఎంపీ శ్రీకృష్ణదేవరాయ గారు, వీళ్ళందరూ కూడా దీంట్లో ఎటువంటి అటాచ్మెంట్ లేదు. ప్రధానంగా చూసుకుంటే గోపిరెడ్డి వద్దు నియోజకవర్గంలో అని చెప్పేసి వైసీపీ అసంతృప్తి వర్గం తాడేపల్లి క్యాంపు కార్యాలయం మీద నిరసన ఆందోళన చేయడం పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వెనక పాత్ర మాత్రం కీలక పాత్ర పోషించింది మాత్రం చంద్రబాబు అరవింద్ బాబే కీలకంగా వ్యవహరించారు అని చెప్పి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏమంటారు? లేదండి, అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం. ఇది జనరల్గా ఏంటంటే ప్రజల్లోనే ఏ విధంగా ఉందంటే గోపిరెడ్డి వద్దు అరవింద్ బాబు ముద్దు అంటున్నారు. గోపిరెడ్డి వద్దు అరవింద్ బాబు ముద్దు అనే వాళ్ళ స్లోగన్ ఒకటి వచ్చింది. ఎందుకంటే ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసే అవినీతి కానీ, ఆ దుర్మార్గాలు కానీ, అక్రమంగా ప్రతి కార్యకర్త మీద కేసు పెట్టించాడు. తెలుగుదేశం పార్టీ లేదు, జనసేన లేదు, బీజేపీ లేదు, అందరి మీద కేసులు పెట్టించారు. నిన్నగాక మొన్న బీజేపీ నాయకుల మీద దాడి జరిగింది, నిన్నగాక మొన్న జనసేన నాయకుల మీద దాడి జరిగింది. అదేవిధంగా ఎవరైతే వైసీపీలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేకి దూరం అయ్యారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించడం జరిగింది. మరి ఇక్కడ సీనియర్ నాయకుడు, మరి వైసీపీ సీనియర్ నాయకుడు, ఆయన మీద కూడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అంటే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎటువంటి వాడు అంటే ఎవరైతే పార్టీకి అండగా ఉంటారో, ఎవరైతే పార్టీని బతికిచ్చారో వాళ్ళని దూరం చేసుకున్నాడు. కార్యకర్తలు దూరం అయ్యారు. ఇవాళ ఆయన ఒంటరిగా మిగిలాడు అనమాట. ఎవరైతే మొన్నటిదాకా అధికారం ఉంది, పోలీసు అండదండలు ఉన్నాయి, కిరాయి గుండాలు అండగా ఉన్నారు, ఇవాళ అందరూ అతను వదిలిపెట్టి దూరంగా పోవడం జరిగింది. కాబట్టి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పతనం అంచుల్లో ఉన్నాడు. తప్పనిసరిగా అతను ఓడిపోవడం ఖాయం. అరవింద్ బాబు టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురి అభ్యర్థిగా రేపు గెలవబోతున్నాడు, అసెంబ్లీకి వెళ్తున్నాడు. ఫైనల్గా చదలవాడ అరవింద్ బాబుకి నియోజకవర్గంలో ఓటు వేయాలి అంటే ఎందుకు ఓటు వేయాలి? కావాల్సిన స్వతంత్ర సమరయోధుడు కుటుంబం నుంచి కాదు, రాజకీయ వారసత్వం కూడా లేదు. ఎందుకు ఓటు వేయాలి? ఓటు వేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మా తాత నేత దాగితే మేము వాసన చూడాలని లేదండి. నేను ఎప్పుడు కూడా ఒక అభ్యర్థిగా, ఒక డాక్టర్గా ప్రజల్లోకి వచ్చాను, ప్రజల కోసం పాటుపడుతున్నాను. ఇంకా ఓడిపోయిన తెల్లారి నుంచి కూడా ప్రజల్లో ఉన్నాను, ప్రజల కొరకే ఉన్నాను. ప్రజలు నన్ను నమ్మారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలు కానీ, వ్యాపార వర్గాలు మొత్తం కూడా నన్ను నమ్మారు. ఈ డాక్టర్ గారు అయితే, ఈ అరవింద్ బాబు అయితే మనకు అండగా ఉంటాడు, వ్యాపారస్తులను కాపాడుకుంటాడు, వ్యాపారస్తులకు అండగా ఉంటాడు. అదేవిధంగా గోపిరెడ్డి అయితే జీ ట్యాక్స్ కట్టాలి, అరవింద్ బాబుకి అయితే ఏ ట్యాక్స్ కూడా కట్టే పని లేదు. అవినీతి రహిత, దుర్మార్గ పాలన రహిత పరిపాలన చేస్తారనే ఆలోచనతో ప్రజలు నాకు అండగా ఉన్నారు. ఎందుకంటే 5 ఏళ్లుగా నన్ను గమనిస్తూ ఉన్నారు. ఇవాళ 5 ఏళ్లుగా నేను పోరాటం చేసినప్పుడు కూడా ప్రతి రూపాయి నేనే ఖర్చు పెట్టడం జరిగింది. ఏదైనా ఇబ్బందులు ఉంటే మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఖర్చు పెట్టారు. మేము పార్టీ సమిష్టిగా పనిచేస్తున్నాం కాబట్టి ఈ అవినీతి గోపిరెడ్డిని, దుర్మార్గ గోపిరెడ్డిని గద్దె దించాలి, వైసీపీ పరిపాలన అంతమొందించాలనే ఆలోచనతో మేము పోరాటం చేస్తున్నాం. ఫైనల్గా రాష్ట్రంలో 175కి 175 సీట్లు వస్తాయని ఒకవైపు నుంచి వైసీపీ చెబుతుంది. టీడీపీ తరపు నుంచి ఏం చెప్తారు? టీడీపీ తరపు నుంచి మేము టీడీపీ వస్తే అభివృద్ధి బాగుంటుంది, చదువుకునే బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి, రైతుల వ్యవసాయం బాగుంటుంది, అమరావతి రాజధాని కడతాము, దగ్గరలో ఉండి అమరావతి రాజధాని కాపాడుకోవాలి, పోలవరాన్ని మళ్ళీ నిర్మించుకుంటాము, అదేవిధంగా ఆడబిడ్డలకు రక్షణగా ఉంటాము. బీసీ డిక్లరేషన్లో ప్రతి 50 ఏళ్ళు నిండిన ప్రతి బీసీకి 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పాము. కళలకు రెక్కలనే ప్రోగ్రాంలో ప్రతి ఇంటర్మీడియట్ పాస్ అయిన మహిళలకి, అదేవిధంగా వృత్తి విద్యా కోర్సు నేర్పించి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేది చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు చూస్తున్నారు ఈ మేనిఫెస్టోని జనసేన, టీడీపీ, బీజేపీ మేనిఫెస్టోని ఉమ్మడిగా అమలు పరుస్తామని చెప్పి మేము ప్రజలకు తెలియజేస్తున్నాము. ప్రజల కోసమే మేము ఉంటాము, ప్రజల అభివృద్ధి కోసం, వాళ్ళ ఆశయాల కోసం మేము బతుకుతామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు చెబుతున్న పరిస్థితి. ఎమ్మెల్యే వెనక మాత్రం కిరాయి గుండాలు ఉన్నారంటున్నారు, నా వెనక మాత్రం ప్రజలే ఉన్నారన్నారు. నరసరావుపేటలో మాత్రం తప్పనిసరిగా విజయకేతనం ఎగరవేస్తారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇది మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో వీరాస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు. తెలంగాణలోని అన్ని పార్లమెంటరీ స్థానాల్లోనూ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. బాబు మోహన్ వరంగల్ నుంచి బరిలో ఉంటారన్నారు. బీజేపీకి తెలంగాణలో ఓటు బ్యాంకు లేదని పాల్ వ్యాఖ్యానించారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు మంచినీరు ఇవ్వలేకపోయారని, కరెంటు కష్టాలు మొదలయ్యాయని అన్నారు. కేఏ పాల్ సమ్మిట్కు అనుమతిస్తే ఇబ్బందులు పడతానని రేవంత్కు ఆయన గురువు చంద్రబాబు చెప్పారని ఆరోపించారు. కాంగ్రెస్లో 4 ఏక్నాథ్ షిండేలు రెడీగా ఉంటారని పాల్ అన్నారు. లేదా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికని ప్రశ్నించా, లేదు అని తేలిపోయింది. నేను ఎంతవరకు
పొత్తులు పెట్టుకోలే. మీ అందరికీ తెలుసు బీజేపీ నాయకులు పేర్లు చెప్తా, మోదీ గారు, అమిత్ షా గారు రూపాలగా. కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, 10 మంది పెద్దలు, అహ్మద్ పటేల్ మమ్మల్ని పొత్తులు పెట్టుకోమన్నారు. ఎంపీ రాజ్యసభ సీట్లు ఇచ్చారు, ఫారెన్ మినిస్టర్ పోస్టులు ఇచ్చారు. వారి పాలసీలు బీజేపీదేమో కమ్యూనల్ మతతత్వ పాలసీ, కాంగ్రెస్ దేమో కుటుంబ కరప్ట్ పాలసీ. అందుకని మేము పొత్తులు పెట్టుకోలేదు. అయితే రేవంత్ రెడ్డి తమ్ముడు నన్ను కలిసిన తర్వాత, నేను ఆయన్ని ఇంట్లో కలిసాం, తర్వాత సెక్రటరియట్లో కలిశాను, అసెంబ్లీలో కలిశాను. ఆయన సింప్లిసిటీ, హ్యూమిలిటీ చూసి సార్ మీ ద్వారా అభివృద్ధి జరుగుతుంది. మీరు చూశారు ఆయన వీడియో చేయడం, నా పక్కన కూర్చోవడం, సమ్మిట్ పెడదామని. తిరుపతి జిల్లాలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పర్యటించారు. పర్యటనలో భాగంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. పద్మావతి అమ్మవారి కుంకుమార్చన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరంలో చేనేత కుటుంబం ఆత్మహత్యకు కారణమైన ఎంఆర్ఓ శిరీషపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రైతు సంఘం అధ్యక్షుడు ఈశ్వరయ్య. అధికారుల ధనదాహంతో సామాన్యుల భూములను సైతం అధికార పార్టీ వారికి కట్టబెడుతున్నారని ఆయన మండిపడ్డారు. మాధవరంలో ఏకంగా చేనేత కుటుంబమే ఆత్మహత్య చేసుకుంటే కనీసం అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ స్పందించి ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలంటున్న ఈశ్వరయ్యతో మా కడప ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. కడప జిల్లా సిద్ధవటం మాధవరం మండలంలో ఒకే కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. దాదాపు 3 ఎకరాల 15 సెంట్లు తమ స్థలాన్ని కూడా వేరే వారికి ఆన్లైన్ చేశారంటూ కూడా బాధితులంతా ఆవేదన చెంది కూడా వారంతా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరయ్య మనతో పాటు ఉన్నారు. నాకు చెప్పండి, ఇక్కడ మొత్తం ఉమ్మడి జిల్లాల్లో కూడా ఈ అక్రమాలు ఎక్కువైపోయాయి, భూ కబ్జాల అక్రమాలు ఎక్కువ. ఇప్పుడు చూసే మనము కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, అది కాకుండా ఒక చేనేత కుటుంబం. ఏమంటారు దీనిపైన మీరు? ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామంలో చేనేత రైతు కుటుంబానికి చెందినటువంటి పాల సుబ్బారావు గారు, పద్మావతి, వినయ్ అనేటువంటి భార్య, భర్త, ఒక 16 సంవత్సరాల కూతురు, ముగ్గురు కుటుంబమే ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇది చాలా దారుణమైనటువంటి ఘటన. 3 ఎకరాల 15 సెంట్లు భూమి కలిగినటువంటి ఆ చేనేత కార్మికుడు అప్పు సప్పు చేసుకొని పిల్లలను ఒకవైపున చదివించుకుంటూ మరొక వైపున చేనేత రంగం అనేక నష్టాల పాలవుతా ఉన్నా, మార్కెట్ లేకపోయినా ఆ వ్యాపారం చేసుకొని బతికేటువంటి పద్ధతుల్లో ఆయన కొంత అప్పు చేసుకున్నటువంటి మాట వాస్తవం. కానీ పెళ్ళిడికి ఎదుగుతున్నటువంటి 2 పిల్లలు ఉన్నారు. వారి పెళ్లి చేయడానికి ఈ 3 ఎకరాలు ఆధారం అని చెప్పి భావిస్తున్నటువంటి తరుణంలో ఆయనకు గోటు చుట్టుపైన రోకటి పోటులాగా పిడుగులాంటి వార్త ఆయన చెవున చేరింది. ఆ భూమి తన పేరుతో లేదు, ఆ భూమిని మరొకరి పేరుతో స్థానికంగా ఆనాడు పనిచేస్తున్నటువంటి ఎంఆర్ఓ శిరీష గారు రక్తపు కూడుకు అలవాటు పడి రక్తం తాగడానికి మరిగినటువంటి రెవెన్యూ రూపంలో ఉన్నటువంటి ఆ రోజు ఆ భూమిని వేరే వారిపైన రాసిందని తెలిసిన తర్వాత ఇంకా వేరే ఆధారం లేక ఆ కుటుంబం ఉరేసుకుంటే దాన్ని చూసిపోయి ఆయన రైలు కింద తలకాయ పెట్టి మొత్తం చెల్లా చెదురైపోయినటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇంత జరిగిన తర్వాత కూడా జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగంలో ఏమాత్రం చలనం లేకపోవడం అనేది ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఈ ఎంఆర్ఓల పైన కూడా మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు? ఎంఆర్ఓలు చాలామంది వెరీ పర్టికులర్గా, కొంతమంది ఎంఆర్ఓలుగా పనిచేసి గతంలో పనిచేసి ఇప్పుడు స్థానభ్రంశం ఎలక్షన్ రూపంలో బయటికి పోయినటువంటి వాళ్ళు ఎంఆర్ఓలు చాలామంది ఇలాంటి అక్రమాలకు పాల్పడి వాళ్లకు 100 ఎకరాలు ఆక్రమణకు న్యాయం చేస్తూ వీళ్ళు ₹1 కోట్ల సంపాదించుకొని ఇక్కడ ఇల్లు కడితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి తిరుపతి లాంటి ప్రాంతాల్లో విల్లాలు కొన్నటువంటి ఎంఆర్ఓలు ఉన్నారు. అదేవిధంగా ₹1 కోట్లకు పడగలెత్తినటువంటి ఎంఆర్ఓలు ఉన్నారు. భూ కబ్జాలు అనేటువంటివి విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. ఆర్డీఓ గారు సమాచార హక్కు చట్టం కింద ఇస్తే జిల్లా కలెక్టర్ గారికి చెప్పినా కూడా చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలే. కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాస్తూ ఉన్నారు, రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ ఉన్నారు. ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతా అంటే అరికట్టలేనటువంటి స్థితిలో వీరు వాటాలు పంచుకొని వాళ్ళ రక్తపు కూడును ఒకటే పల్లెంలో పెట్టుకొని మెక్కుతూ ఉన్నారు.
మొత్తానికి ఈ కుటుంబానికి కూడా ఎలాంటి పరిహారం అందాలని చెప్పి కోరుకుంటారు? మేము ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలంతా కూడా రాజకీయాలను పక్కన పెట్టి ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి మనం అందరం కూడా ప్రభుత్వం పైన ముక్త కంఠంతో ఒత్తిడి తీసుకొని రావాలి. చనిపోగా మిగిలినటువంటి లక్ష్మికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. దాంతోపాటు 3 ఎకరాల 15 సెంట్లు ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ మూలంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారో ఆ ల్యాండ్ను తిరిగి వారి పేరుపైనే నమోదు చేయాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తాను. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ ప్రదర్శించాలని చెప్పి ఈ సందర్భంగా సీఎం గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది మొత్తాన్ని చూసుకుంటే మాధవరంలో, కొత్త మాధవరంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాన్ని కూడా ఇటు ప్రభుత్వం కూడా ఆదుకోవాలని, వారికి ₹1 కోటి పరిహారం ఇవ్వడంతో పాటు అమ్మాయికి కూడా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి కూడా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరయ్య డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీహరితో శ్రీకాంత్, స్వతంత్ర న్యూస్, కడప. మంత్రి పొన్నం ప్రభాకర్కు నిరసన సెగ ఎదురైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ డౌన్ డౌన్ అంటూ కొమరవెల్లి మల్లన్న సన్నిధిలో భక్తులు నినాదాలు చేశారు. సిద్దిపేట కొమరవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కావడం వల్ల భక్తులు భారీగా తరలివచ్చారు. ఇదే రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం మంత్రి పొన్నం గర్భాలయానికి వెళ్లిన సమయంలో ఆలయ అధికారులు దర్శనాల క్యూ లైన్లను నిలిపివేశారు. మంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి మల్లన్నకు మొక్కులు చెల్లించుకునే వరకు దాదాపు 1 గంట సమయం పట్టింది. అప్పటి వరకు క్యూ లైన్లో ఉన్న భక్తులు అసహనానికి గురవడంతో మంత్రిని చూసి భక్తులు మినిస్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీస్ డ్రెస్ వేసుకుని ఒక వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతున్న ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో చోటు చేసుకుంది. కొండుకూరు గ్రామంలోని హెచ్పీ పెట్రోల్ బంక్లో కరీంనగర్కు చెందిన ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ దొంగతనం చేసి అనంతరం లక్కీ దాబాలో చోరీకి పాల్పడుతుండగా స్థానికులు పట్టుకున్నారు. గ్రామస్తుల సమాచారం అందించడంతో పోలీసులు దొంగను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కానీ ఆ పిల్లగాని పాపం ఆయన బంక్ దగ్గరికి తీసుకొచ్చిండు. మీకు ఆర్డర్ వేసినాక మీరు ఇచ్చేది చెప్తాడు. ఇప్పుడు అదే ఇది పెట్రోల్ బంక్ ఉంది. ఇంకో ఫోన్ కూడా ఉంది కదా. ఇవి జిల్లా డైరీ విశేషాలు. నమస్తే.